హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. అండ్ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, రేపు నిఫ్టీ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఇక్కడ నేను ఫస్ట్ నిఫ్టీ చార్ట్ పెట్టుకున్నాను. సో నిఫ్టీ వచ్చేసి ఇవాళ మార్కెట్ ఓపెన్ అవుతూనే మార్కెట్ అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. అండ్ ఇక్కడ మనకి ఏదైతే రెడ్ కలర్ బాక్స్ ఉందో అదొక రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. సో ఇక్కడ మార్కెట్ 21,800 అండ్ 21,766 లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెవెల్. సో యాజ్ ఆఫ్ నో ఆల్ టైమ్ హైస్. సో ఇది స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ మార్కెట్ ఇక్కడ ఫేస్ చేస్తుంది. అండ్ ఇవాళ మార్కెట్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 200 పాయింట్స్ మార్కెట్ అనేది ఫాల్ అయింది. సో ఇక్కడ మనము ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేసామనుకోండి, లాస్ట్ మనకు ఒక 3 డేస్ ఒక ప్రైస్ యాక్షన్ చూస్తే మార్కెట్ ఏదైతే లోస్ ఉన్నాయో సో అన్ని లోస్ని కూడా మార్కెట్ బ్రేక్ చేసి ఇవాళ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏం ఫామ్ చేసింది, క్లోజ్ చేసింది కింద. సో ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మనం అనాలిసిస్ చేసామనుకోండి, అండ్ ఈ లెవెల్స్ నుంచి అనాలిసిస్ చేసినా మనకి నెగిటివ్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ మనం ఇక్కడ నుంచి అనాలిసిస్ చేసినా సరే మనకు ఒక ఎం ప్యాటర్న్ ఫామ్ చేసినట్టు కనిపిస్తుంది, అంటే ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసినట్టు కనిపిస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇక్కడ. సో మార్కెట్ ఇక్కడ డీప్లీ మనం చూసినట్టయితే మార్కెట్ ఇక్కడ 21,500 లెవెల్ దగ్గర మార్కెట్ వన్స్ రిజెక్ట్ చేసింది, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అండ్ 21,000 లెవెల్ సపోర్ట్ తీసుకుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి అండ్ ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ పైన బ్రేక్అవుట్ అయింది, బట్ మార్కెట్ ఈ లెవెల్ పైన సస్టైన్ అవ్వలేకపోతుంది. సో ఈ లెవెల్ పైన సస్టైన్ అవుతే ఫర్దర్ అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుండే. సో మార్కెట్ అనేది 21,800 లెవెల్ అండ్ 21,766 లెవెల్ని సస్టైన్ అవ్వకుండా మార్కెట్ అనేది రిజెక్ట్ చేసింది వన్స్. మళ్ళీ దాని తర్వాత ఏదైతే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇక్కడ మనకు ఫామ్ అయిందో ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయింది అండ్ ఈ లెవెల్స్ని మళ్ళీ బ్రేక్ చేసి ట్రై చేసింది మార్కెట్. అండ్ అగైన్ ఇవాళ మార్కెట్ ఫెయిల్ అవుతూ కనిపిస్తుంది. సో మార్కెట్ అనేది ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ రావచ్చా అంటే యాజ్ ఆఫ్ నో ప్రైస్ యాక్షన్ అయితే బెరిష్ కనిపిస్తుంది. సో ఈ రెసిస్టెన్స్ అప్ సైడ్లో బ్రేక్ కానంత వరకు మార్కెట్ అనేది బుల్లిష్లో వెళ్ళదు. సో ఈ లెవెల్ పైననే మార్కెట్ బుల్లిష్ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఈ లెవెల్స్ పైనే మనం పొజిషనల్లీ బుల్లిష్ ఉండొచ్చు అనమాట. సో రేపు మార్కెట్ కనుక ఏదైతే ఇవాళ లో ఉందో లైక్ 21,500 ఉందో సో దాని కింద మార్కెట్ ఉంటే కనుక మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. అండ్ ఎక్కడ వరకు రావచ్చు అంటే మార్కెట్ 21,400 21,300 లెవెల్ అండ్ దానికన్నా కిందికి కూడా రావచ్చు. అండ్ కమింగ్ డేస్లో ఒకవేళ మార్కెట్ వచ్చింది అనుకోండి సో ఆల్మోస్ట్ ఆల్ 2% వరకు కూడా నిఫ్టీ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మార్కెట్ సపోర్ట్ తీసుకుందో ఆ లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మార్కెట్ అనేది యాజ్ ఆఫ్ నో అయితే మార్కెట్ అనేది ఈ క్యాండిల్ ఒక సపోర్ట్ అంటే 21,500 లెవెల్ దగ్గరలో క్లోజ్ అయింది. సో రేపు మార్కెట్ బ్రేక్ డౌన్ అయ్యి దీని కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి. సో మార్కెట్ ఒక టార్గెట్స్ అనేది 21,200 అండ్ 21,100 లెవెల్ వరకు కూడా నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బిగ్గర్ టైం ఫ్రేమ్, బిగ్గర్ పిక్చర్ చెప్పాను నేను డైలీ టైం ఫ్రేమ్లో. సో కమింగ్ డేస్లో సో రేపు కూడా మార్కెట్ నెగిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇవాళ ప్రైస్ యాక్షన్ ప్రకారం చూస్తే రేపు కూడా మార్కెట్ అనేది బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవాళ మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ 200 పాయింట్స్ ఫాలో అయింది. అండ్ ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్ చూసినా సరే నెగిటివ్ ప్రైస్ యాక్షన్ అయితే కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ కూడా పెట్టుకుంటాను. సో ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కూడా 700 పాయింట్స్ ఇక్కడ ఫాల్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయింది. ఇక్కడ మనం చూసినట్టయితే ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ నుంచి మనం ప్రైస్ యాక్షన్ చూసుకున్నాం అనుకోండి, అప్ సైడ్లో 48,400 లెవెల్ అండ్ 48,500 లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఇక్కడ మార్కెట్ నిన్న మనం ప్రైస్ యాక్షన్ చూసినా సరే ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్ ఉండే. సో ఈ రివర్సల్ క్యాండిల్ ఒక లోని మార్కెట్ ఇవాళ బ్రేక్ చేసింది, అంతకు ముందున్న క్యాండిల్ ఒక లోని బ్రేక్ చేసింది, దానికన్నా ముందున్న అంటే ఈ ఒక 3 డేస్ ఉన్న
క్యాండిల్స్ ఒక లోస్ని మార్కెట్ బ్రేక్ చేసి ఇవాళ క్లోజ్ చేసింది. ఇది నెగిటివ్ ప్రైస్ యాక్షన్తోని. సో మార్కెట్ అనేది ఫర్దర్గా కూడా ఫాలో అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ మార్కెట్లో ఒక సపోర్ట్ లెవెల్ ఉంది, అరౌండ్ 47,400 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి. సో మార్కెట్ టెస్ట్ చేస్తుంది ఫస్ట్ లెవెల్ 47,000. అది బ్రేక్ అవుతే డౌన్ సైడ్లో మార్కెట్ 46,500 ఆర్ 46,600 లెవెల్ వరకు మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ నెగిటివ్ కనిపిస్తున్నాయి. నిన్నటి దాకా మనకి పాజిటివ్ కనిపిస్తున్నాయి, బికాస్ మార్కెట్స్ హైస్ బ్రేక్ చేస్తే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళేది. బట్ ఇక్కడ మనకి ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉన్నాయో అది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది నాకు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ మనకు 48,400 500 పైన ఉంటేనే పొజిషనల్లీ బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్లో ఉంటుంది. సో ఇక్కడ మార్కెట్ అనేది 48,400 500 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు 48,000 లెవెల్ కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ దాని కింద 47,500 ఆర్ 400 కూడా ఒకవేళ మార్కెట్ బ్రేక్ డౌన్ అయితే అది కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క మారిపోతుంది. సో యాజ్ ఆఫ్ నో నెగిటివ్ కనిపిస్తుంది నాకు బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు కూడా. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఫాలో అయింది అనుకోండి అండ్ 47,000 లెవెల్ వరకు రావచ్చు. 400 కింద మార్కెట్ ఉంది అనుకోండి, 47,000 లెవెల్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు ఒక క్లారిటీ వచ్చాయి డైలీ టైం ఫ్రేమ్లో. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ నేను ఫిన్ నిఫ్టీ కూడా పెడతాను. సో ఫిన్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఫిన్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ కూడా చూసుకుందాం. ఇక్కడ ఫిన్ నిఫ్టీ కూడా 200 పాయింట్స్ ఫాలో అయింది. అండ్ ఈవెన్ ఫిన్ నిఫ్టీ చూసారనుకోండి, ఫిన్ నిఫ్టీ ఒక సైడ్ వేస్లో ఉంది. ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే మార్కెట్ అనేది ఈ రేంజ్ మొత్తం కూడా ఒక సైడ్ వేస్లో ఉంది. మార్కెట్ ఇదే మధ్యలో అప్ సైడ్ 21,600 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే 21,182 ఆర్ 21,200 లెవెల్ రౌండ్ ఫిగర్గా ఇది సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్ బిగ్గర్ పిక్చర్లో. అండ్ ఇక్కడ కూడా మనం చూసినట్టయితే మార్కెట్ అనేది ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది, ట్రెండ్ లైన్ దగ్గర. సో ఈ ట్రెండ్ లైన్ రేపు బ్రేక్ డౌన్ అయ్యింది అనుకోండి, సో ఫర్దర్గా కూడా ఫిన్ నిఫ్టీలో ఫాల్ రావచ్చు. అండ్ ఇక్కడ మనకి ఫిన్ నిఫ్టీ 21,182 బిలో ఉందనుకోండి మార్కెట్, పీఈ సైడ్లో మీరు ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్లో 21,000 లెవెల్ వరకు కూడా మార్కెట్ రావచ్చు. అండ్ ఇక్కడ సపోర్ట్ తీసుకోకుంటే ఇంకా ఫర్దర్ ఫాల్ కూడా రావచ్చు. అండ్ ఇక్కడ మనం ఒక 3 డేస్ ఒక ప్రైస్ యాక్షన్ చూసినా సరే, ఇక్కడ ప్రీవియస్ 3 డేస్ అండ్ ఇక్కడ 3 డేస్ చూసినా సరే నెగిటివ్ ప్రైస్ యాక్షనే కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్లీ మార్కెట్ క్యాండిల్ వచ్చేసి దోజీ క్యాండిల్. సో దోజీ క్యాండిల్ ఏముంటుంది, బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంటుంది. సో ఇక్కడ సెల్లర్స్ విన్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ ఏదైతే క్యాండిల్ ఉందో, దోజీ క్యాండిల్ ఒక లో ఉందో దాన్ని మార్కెట్ బ్రేక్ చేసి కింద ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే సెల్లింగ్ ప్రెషర్ మనకు కనిపిస్తుంది. సో ఒకవేళ రేపు ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ బిలో మార్కెట్ ఉందనుకోండి, సో ఫర్దర్ ఫాల్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఫిన్ నిఫ్టీలో కూడా. సో ఫిన్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ మాట్లాడుకుంటే ఏదైతే ఇవాళ ఒక క్యాండిల్ ఒక హై ఉందో అది మనకి రెసిస్టెన్స్ 21,500 ఆర్ 21,550 లెవెల్ అనేది రెసిస్టెన్స్ ఫిన్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉందో అది మనకి ఈ డేలో 21,270. సో ఈ లెవెల్ ఆర్ 21,200 లెవెల్ కింద మార్కెట్ ఉందనుకోండి, సో ఇంకా ఫర్దర్ ఫాల్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్ టు 21,000 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఒకవేళ మార్కెట్ ఇవాళ క్యాండిల్ ఒక హైస్ అండ్ లోస్ మధ్యలో రేపు ఓపెన్ అయింది అనుకోండి, ఒకవేళ మార్కెట్ ఉంటే సైడ్ వేస్లో ఉండే ఛాన్స్ ఉంటుంది, సైడ్ వేస్ ఎక్స్పైరీ ఉండే ఛాన్స్ ఉంటుంది. హైస్ బ్రేక్ అవుతే అప్పుడు మనం సిఈ సైడ్లో వెళ్ళొచ్చు. బట్ హైస్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నాయి ఫిన్ నిఫ్టీలో. అండ్ లోస్ దగ్గర మార్కెట్లో సపోర్ట్స్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది సపోర్ట్ని. ఈ సపోర్ట్ బ్రేక్ అయితే మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో. సో వెరీ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. సో వెరీ డైలీ టైం ఫ్రేమ్లో పిక్చర్ చూపించాను నేను. సో డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ ఇంట్రాడేలో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఆ లెవెల్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఇవాళ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ మార్నింగ్ నుంచి బేరిష్ ప్రైస్ యాక్షన్ ఉందని చెప్పాను, సెల్ ఆన్ రైస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో అని చెప్పాను. ఈవెన్ 12 తర్వాత కూడా నేను మీకు క్లియర్లీ టార్గెట్స్ కూడా ఇచ్చాను. బ్యాంక్ నిఫ్టీలోనైతే 47,600 47,500 అండ్ 47,400 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి. ఎప్పుడైతే ఫ్రైడే లో బ్రేక్ అయిందో మార్కెట్ అనేది ఫర్దర్ ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందని చెప్పి క్లియర్లీ మెన్షన్ చేశాను. అండ్ అదేవిధంగా మనకి 400 పాయింట్స్ వరకు కూడా మనం ఫాల్ని క్యాప్చర్ చేస్తాం బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో ఇంకా కూడా జాయిన్ అవ్వకుంటే మన ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్ వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ అదేవిధంగా డేటా చూసుకుందాం, ఆప్షన్ చైన్ డేటా. ఫస్ట్ నిఫ్టీ చూపిస్తాను ఆప్షన్ చైన్ డేటా.
సో ఇక్కడ నేను నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా పెట్టుకుంటాను. సో ఇక్కడ మన నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసామనుకోండి 21,500 లెవెల్ దగ్గర అండ్ అదేవిధంగా దానిపైన 21,600 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ యాడ్ అయినట్టు కనిపిస్తుంది 1,25,000 అండ్ దానికన్నా పైన కూడా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 21,700 లెవెల్ దగ్గర కూడా ఉంది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ చూసామనుకోండి 21,400 అండ్ 21,300 సపోర్ట్స్ లెవెల్ దగ్గర యాక్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ మనం చూసినట్టయితే పుట్ సైడ్ ఏదైతే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో అది చాలా తక్కువగా ఉంది కంపేర్డ్ టు కాల్ సైడ్. సో కాల్ సైడ్ చాలా స్ట్రాంగ్ కాల్ రేటింగ్ ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో మార్కెట్ అనేది ఫర్దర్గా ఫాలో అయ్యే ఛాన్సెస్ మనకి డేటా కూడా చూపిస్తుంది, ప్రైస్ యాక్షన్ చూపిస్తుంది, యాజ్ వెల్ యాజ్ డేటా కూడా మనకు అదే ఇండికేషన్ అనేది ఇస్తుంది నిఫ్టీ. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను ఆప్షన్ చైన్ డేటా. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెట్టుకుంటాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినా సరే మనం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 47,500 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి పుట్ సైడ్ 62,000 ఉంటే అదే కాల్ సైడ్ 1,49,000 ఉంది. అండ్ ఇక్కడ కూడా మనం డేటా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కాల్ సైడ్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది యాడ్ అయింది. అదే కంపేర్డ్ టు మనము పుట్ సైడ్ చూసామనుకోండి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ మనకి ఏదైతే డేటా కనిపిస్తుందో చాలా తక్కువగా కనిపిస్తుంది. అండ్ కాల్ సైడ్ డేటా అనేది చాలా ఎక్కువగా యాడ్ అయ్యి కనిపిస్తుంది. 47,500 రెసిస్టెన్స్ ఉంది అండ్ అదేవిధంగా 48,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది అండ్ 47,700 లెవెల్ దగ్గర కూడా మంచి కాల్ రేటింగ్ యాడ్ అయింది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 47,000 లెవెల్. సో మార్కెట్ ఫర్దర్గా ఒకవేళ 47,400 బిలో ఉందనుకోండి సో మార్కెట్ వచ్చేసి 47,000 లెవెల్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు యాజ్ పర్ డేటా కూడా మనకు అదే కనిపిస్తుంది. డేటా ప్రకారం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, వీక్ సపోర్ట్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో సపోర్ట్ వచ్చేసి 47,400 అండ్ 47,000 లెవెల్ అనేది సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ కూడా పెడతాను. సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో డౌ జోన్స్ ఫ్యూచర్స్ వచ్చేసి 160 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ అదేవిధంగా యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి స్లైట్లీ నెగిటివ్లో ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్లో చూస్తే మన మార్కెట్స్ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి స్లైట్లీ 12 పాయింట్స్ ఫ్లాట్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఏషియన్ మార్కెట్స్లో మనం చూసినట్టయితే నెగిటివ్ ఉంది అండ్ అదేవిధంగా పాజిటివ్ ఉంది. హ్యాంగ్సెంగ్ మనకి 300 పాయింట్స్ డౌన్ కనిపిస్తుంది, నిక్ వచ్చేసి మనకి 89 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే గ్లోబల్ మార్కెట్స్లో కూడా నెగిటివ్ సెంటిమెంట్ అయితే క్యారీ అవుతుంది. ఒకవేళ గ్లోబల్ మార్కెట్స్ యూఎస్ మార్కెట్స్ కూడా ఓపెన్ అవ్వడం నెగిటివ్ ఓపెన్ అయ్యి క్లోజింగ్ కూడా నెగిటివ్ అయిందనుకోండి రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఏమున్నా సరే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.